డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ టు మాస్టర్ మార్ట్ ఛానల్. మన ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఆంధ్రప్రదేశ్లో నాట్ జాయిన్డ్ రిపోర్టెడ్ క్యాండిడేట్స్ లిస్ట్ ఎన్టీఆర్ యూహెచ్ఎస్ విడుదల చేసింది. ఇందులో ఎన్ని సీట్లు ఉన్నాయి, ఏ క్యాస్ట్కి ఎన్ని సీట్లు వస్తాయి అనేది తెలుసుకుందాం. అదేవిధంగా సెకండ్ రౌండ్కి ఎన్ని సీట్లు ఉన్నాయి, సెకండ్ రౌండ్లో కట్ ఆఫ్ ఎంత ఉండవచ్చు అనే వివరాలు కూడా మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. నాట్ రిపోర్టెడ్ స్టూడెంట్స్ లిస్ట్లో మొత్తం 75 మంది విద్యార్థులు ఉన్నారు. వీరికి వచ్చిన కాలేజీలో చేరలేదు. ఎందుకు చేరలేదు అంటే వారికి ఆల్ ఇండియా కోటాలో మంచి కాలేజీలో సీటు వచ్చి ఉంటుంది, అందులో చేరి ఉంటారు. అందుకే స్టేట్ కోటాలో వచ్చినటువంటి సీట్లో చేరలేదు. మరి స్టేట్ కోటాలో ఎందుకు అప్లై చేశారంటే ఆల్ ఇండియా కోటాలో వారు కోరుకున్న కాలేజీ వస్తుందో రాదో అనే భయం ఉంటుంది. సేఫ్ సైడ్గా స్టేట్ కోటాకి అప్లై చేసి ఉన్నారు. నాట్ జాయిన్డ్ లిస్టులో ఉన్న 75 మంది స్టూడెంట్స్ ఆంధ్ర యూనివర్సిటీ రీజన్కి చెందినవారు 32 మంది, ఎస్వియు రీజన్కి చెందినవారు 28 మంది, నాన్ లోకల్లో 15 మంది ఉన్నారు. ఇప్పుడు ఏ క్యాస్ట్కి ఎన్ని సీట్లు ఉన్నాయో పరిశీలిద్దాం. ఓసీ ఏయూ రీజన్లో 21, ఎస్వియు రీజన్లో 18 ఉన్నాయి. బీసీఏ ఏయూ రీజన్లో 1, ఎస్వియు రీజన్లో ఏమీ లేవు. బీసీబీ ఏయూ రీజన్లో 2, ఎస్వియు రీజన్లో 2 ఉన్నాయి. బీసీసీ ఏయూ రీజన్లో 1 ఉంది, ఎస్వియు రీజన్లో ఏమీ లేవు. బీసీడీ ఏయూ రీజన్లో 1 ఉంది, ఎస్వియు రీజన్లో ఏమీ లేవు. బీసీఈ ఏయూ రీజన్లో ఏమీ లేవు, ఎస్వియు రీజన్లో 1 ఉంది. మైనారిటీ సీట్ ఏయూ రీజన్లో 1, ఎస్వియు రీజన్లో 2 ఉన్నాయి. ఎస్సీ గ్రూప్ 1 ఏయూ రీజన్లో ఏమీ లేవు, ఎస్వియు రీజన్లో 1 మిగిలింది. ఎస్సీ గ్రూప్ 2 ఏయూ రీజన్లో 1 ఉంది, ఎస్వియు రీజన్లో ఏమీ లేవు. ఎస్సీ గ్రూప్ 3 ఏయూ రీజన్లో 2, ఎస్వియు రీజన్లో 1 ఉన్నాయి. ఎస్టీ ఏయూ రీజన్లో 2, ఎస్వియు రీజన్లో ఏమీ లేవు. ఇవి నాట్ రిపోర్టెడ్ క్యాండిడేట్స్ లిస్టులో ఉన్నటువంటి క్యాస్ట్ వైజ్ సీట్ల వివరాలు. ఇప్పుడు మనం సెకండ్ రౌండ్కి ఎన్ని సీట్లు ఉన్నాయి అనే వివరాలని చూద్దాం. రౌండ్ 1లో స్పెషల్ కేటగిరీస్ అంటే స్పోర్ట్స్, ఎన్సిసి మొదలైనటువంటి కేటగిరీలకు చెందినటువంటి 179 సీట్లు ఫిల్ చేయలేదు. అవి ఇప్పుడు సెకండ్ రౌండ్లో ఫిల్ చేస్తారు. నాట్ రిపోర్టెడ్ స్టూడెంట్స్ లిస్టులో 75 సీట్లు ఉన్నాయి, అవి సెకండ్ రౌండ్లో ఫిల్ చేస్తారు. మైనార్టీ కాలేజ్ ఏయూ రీజన్లో ఉన్న నిమ్రాలో మొత్తం 75 ఏ కేటగిరీ సీట్లకు కేవలం 11 మాత్రమే ఫిల్ చేయటం జరిగింది. మిగిలిన 64 సీట్లు సెకండ్ రౌండ్లో ఫిల్ చేస్తారు. ఎస్వియు రీజన్లో ఉన్న మైనార్టీ కాలేజ్ ఫాతిమా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో 50 ఏ కేటగిరీ సీట్లు ఉంటే కేవలం 15 సీట్లు మాత్రమే ఫిల్ చేశారు. మిగిలిన 35 సీట్లు సెకండ్ రౌండ్లో ఫిల్ చేస్తారు. సెకండ్ రౌండ్కి గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఒంగోలులో అదనంగా 30 సీట్లు శాంక్షన్ అయ్యాయి. అందులో 4 సీట్లు ఆల్ ఇండియా కోటాకి వెళ్తాయి. మిగిలిన 26 సీట్లు సెకండ్ రౌండ్లో ఫిల్ చేస్తారు. అంటే సెకండ్ రౌండ్కి స్పెషల్ కేటగిరీస్ 179, నాట్ రిపోర్టెడ్ స్టూడెంట్స్ లిస్టులో 75, నిమ్రాలో 64, ఫాతిమాలో 35, ఒంగోలులో 26 సీట్లు ఉన్నాయి. అంటే మొత్తం 379 సీట్లు సెకండ్ రౌండ్కి అందుబాటులో ఉన్నాయి. ఇందులో మైనారిటీ సీట్లు 99, అవి అందరి క్యాండిడేట్స్కి రావు, కేవలం మైనారిటీ క్యాస్ట్కి మాత్రమే వస్తాయి. అలాగే స్పెషల్ కేటగిరీ సీట్స్ 179, ఇవి కూడా కేవలం స్పెషల్ కేటగిరీ అభ్యర్థులకు మాత్రమే ఇస్తారు. ఇవి పోను అందరికీ అందుబాటులో ఉండే సీట్లు 101, ఇవి మాత్రమే అందరు అభ్యర్థులు పోటీ పడాల్సినటువంటి సీట్లు. ఇప్పుడు మనం సెకండ్ రౌండ్కి ఎంత కట్ ఆఫ్ ఉండవచ్చు అనేది చిన్న అంచనాతో చూద్దాం. ఏయూ రీజన్లో ఓసీ 496, ఈడబ్ల్యూఎస్ 498, బీసీఏ 456కి వస్తుంది, బీసీబీ 446, బీసీసీ 460, బీసీడీ 478. బీసీఈ సీట్లు ఎక్కువగా ఉన్నాయి, అంటే మైనారిటీ సీట్లు. వీరికి 400 మార్కుల వరకు వచ్చే అవకాశం ఉంది. గ్రూప్ 2 405, గ్రూప్ 3 420 వరకు వచ్చే అవకాశం ఉంది. ఎస్టీకి 380 మార్కులు ఉంటే సెకండ్ రౌండ్లో సీటు వచ్చే అవకాశం ఉంది. ఇవి ఆంధ్ర యూనివర్సిటీ రీజన్లో సెకండ్ రౌండ్లో ఉండబోతున్నటువంటి కట్ ఆఫ్లు. అలాగే మనం సెకండ్ రౌండ్లో ఎస్వి రీజన్ని చూస్తే ఓసీ 476,
ఈహెచ్ఎస్ 490, బీసీఏ 438, బీసీబీ 445, బీసీసీ 420, బీసీడీ 435, బీసీఈ 435, ఎస్సీ గ్రూప్ 1 సీట్లేమి ఎస్సీ గ్రూప్ 1లో సీట్లు ఉన్నాయి, అభ్యర్థులు అయితే లభ్యం కావటం లేదు. ఎస్సీ గ్రూప్ 2 400, ఎస్సీ గ్రూప్ 3 410 మార్కులకు ఇక్కడ వచ్చే అవకాశం ఉంది. అలాగే ఎస్టీ 365 మార్కులకి ఎస్వి రీజన్లో సీటు వస్తుంది. ఇవి ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్లు. మీరు ఎంతకంటే పైన మార్కులు కలిగి ఉంటే సీటు ఆశించవచ్చు. అలాగని సీటు గ్యారంటీ కాదు, ఇది అంచనా మాత్రమే. సీట్ను ఆశించండి, ప్రయత్నించండి, సీట్ను పొందండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.